ఈ రోజు ఉదయం నుండి ఈ కుకట్పల్లికి సంబంధించిన ప్రాంతంలో భారీ పోలీస్ భద్రత మధ్య జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఉన్న చెరువులోని ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఈ విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడవచ్చు. బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇంటి ఓనర్ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూలగొడుతున్నారు. మేము దాంట్లో ఉన్న సామాన్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు అధికారులు కానీ, ఇక్కడ హైడ్రాకు సంబంధించిన అధికారులు కానీ మాకు సహకరించడం లేదు. ఇది చాలా దారుణం. ఒక 15 రోజుల ముందు చెప్పినట్టయితే మేము ఇదంతా కూడా సెటరేట్ చేసుకుంటున్నాము అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాదాపు 45 లక్షలు 50 లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క నిర్మాణాన్ని చేపడితే అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక అధికారులు దౌర్జన్యం చేస్తున్నట్టుగా ఇక్కడ బాధితుల వర్షన్ ఉన్నది. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మొత్తం గుండె చెరువైపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. సరైన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో మేము నిర్మాణాలు చేపట్టేదాకా ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేశారు? ఆ రోజున ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఇయ్యలటికి ఇయ్యలనే ఈ అధికారులు మొద్దు నిద్రని ఇట్లా వీడారా అన్న విధంగా బాధితుల వర్షన్ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూసినప్పుడు ఇక్కడే ఉన్న బాధితులతో మరియు ఇక్కడ ఉన్న స్థానికులతో ఈ కూల్చివేతలకు సంబంధించిన వాటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కూల్చివేతలను ఏ విధంగా చూస్తున్నారు? ఈ కూల్చివేతలకు సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాకు మాత్రము సామాన్యంగా బాధాకరంగా ఉందండి. ఇలాంటి పేదల వాళ్ళు అన్యాయంగా అయిపోయారు. ఇది ఎవరైతే అమ్మినా ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలుగా మేము అంటున్నాం. నాకు భయం, మాకు పట్టుకుంటేనే భయం. మిమ్మల్ని ఏం చేయలేము. మేము రూపాయి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. మాకేం కాదు, కానీ మీరు పట్టుకున్నారు, మీరు దొబ్బేసిందంటే మా ప్రాణాలు పోతాయి. మేము మా పిల్లలకు అదే చెప్పినాం, మంచిగా బతుకుదాం నాయన, ఇలాంటివి వద్దు మనకు అని అన్నాం. కానీ కాదు సార్, ఇప్పుడు ఓనరు మోసం చేసిండా? ఇప్పుడు మనకు శక్తి ఉంది, మనం కష్టపడుకుంటాం. రూపాయి కష్టపడి క్యాటరింగ్ పెట్టుకొని ఇక్కడ బతుకుతుంటే వేరే రెంటెడ్ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాన్ని ఉదయం కూలగొడితే సామాన్లు ఎన్ని తీసుకుపోతాడు? నోటీసు ఏం తెలియదు సార్. 15-20 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో అడగండి. ఒడ్డుపల్లి అక్కడ వేరే ఏరియాలో ఉంటే అక్కడ కష్టపడుకుంటే ఒక్కొక్క సంవత్సరం కొద్దిగా సామాన్లు తీసుకొని కొద్దిగా లోన్ తీసుకొని అన్ని అట్లా కష్టపడుకుంటూ వచ్చింది సార్. వాడు బతుకుంటా చంపాలి సార్. చంపిపోండి, అందరినీ చంపిపోండి, రైఫల్తో కాల్ చేసిపోండి. లేకపోతే మనం చూడొచ్చు భారీగా గేట్లకు సంబంధించిన విధ్వంసమే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. నోటీస్ ఇచ్చారా మీకు? నోటీస్ ఇవ్వడం నోటీస్ లేదు, లంచ కొరకు పెట్టుకొని కూడా చేసుకొని తను చిన్నప్పటి నుంచి కూడా చాలా విధంగా కష్టపడి ఇవాళ లక్షల్లో పెట్టుబడి పెట్టుకొని తన యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని కూడా తను చేసిన విధంగా కూడా మాకు కూల్చుకునే అవకాశం కూడా మాకు కల్పించకుండా ఇట్లా చేయడం కూడా అది మంచిది కాదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళ మీద దెబ్బతీసినట్టే కదా. అతని దగ్గర 100 మంది పనిచేస్తుంటారు. తన కార్మికులకు కూడా తన క్యాటరింగ్ అనేది కూడా ఒక 10 మందికి అవగాహన కూడా అందరికి కూడా మీకు కూడా తెలుసు అతను ఏంటి, తన ప్రభావం ఏంటి, అతని ఫుడ్ సంబంధించింది ఏంటనేది కూడా తెలియజేసింది. ఇది అందరికి కూడా చూసిరు. అతనికి ఒక అవార్డు రావడం అనేది కూడా తెలుసు. మీ అందరికి కూడా ఇవాళ చెప్పడం అంటే టైం కూడా మాకు ఇవ్వకుండా ఇలా చేయడం అనేది మనస్ఫూర్తిగా బాధాకరమైన విషయం. నోటీస్ ఇస్తే మీరే నోటీస్ కూడా మాకు ఇవ్వకుండా చేయడం అనేది కూడా మాకు ఇబ్బంది. అంతకు మించి అతను ఇంత కూడా
దగ్గర దగ్గర ఒక 15 ఏళ్ల నుంచి కూడా మేము చేసినాం. అతని దగ్గర మేము వర్కర్ గా పని చేసినాం. వర్కర్ గా పని చేసింది కూడా మా అతనికి మనసు బాగా కలిగిస్తుంది అంతే విషయం. మీరు చెప్పండి సార్, నోటీస్ ఇవ్వకుండా ఊరగొట్టడానికి నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీస్ సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కంటే ఇస్తే మనం వెయిట్ చేసుకుంటుండే కదా. 1 or 2 days ఇస్తే మేము అదే క్లియర్ చేసుకుంటుండేమో. ఇప్పుడు కోట్ల ఆస్తి ఇప్పుడు తెల్లారి లేసి 100 మంది ఇన్న భక్తం అనమాట. చిన్న చిన్న పోరాలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఏదో పొద్దున్న లేచి సాయంత్రం వరకు 400 రూపాయలు కష్టం చేసుకుంటే మీద అది కూడా పోయినట్టు అయిపోతుంది మాకు. ఇక్కడ లేదా 1 కోటి రూపాయల సామాన్ అది. ఒక రోజు 2 రోజులు టైం ఇస్తే కూడా బాగుంటుంది కదా మాకు. అంటే మీరు మీ సామాన్ తీసుకుంటామని అంటున్నా వినకుండా కూడా కొడుతున్నా? ఏడా సార్ మాకు ఇంటిమేషన్ ఇస్తారే కదా. పొద్దున్న నుంచి ఇంతమంది 100 మంది మేము ఇలా పని చేసే 100 మంది అందరూ కష్టపడ్డా కూడా సామాన్ బయటకు వెళ్తలేదు. ఆ సామాన్ అంతా అట్లే ఉన్నది. ఇప్పుడు ఆ కోట్ల ఆస్తి ఏం చేసుకోవాలి చెప్పు? పెద్ద మీద పెట్టుకోవాలి. ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? మనం చూడొచ్చు, వాళ్ళు మేము ఖాళీ చేస్తాము, మాకు సరైన సమయం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలకు దారితీస్తున్నారని చాలా అన్యాయంగా వాళ్ళు బాధితులు చెప్పడం జరుగుతుంది. బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి? ఆల్రెడీ నోటీసులు ఇచ్చారండి చాలా మందికి. ఈ పర్టికులర్ నిర్మాణానికి నోటీసులు ఇచ్చారా? ఈ నిర్మాణాలకు అనేది తెలియదు కానీ చాలా మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సరౌండింగ్స్ లో ఉన్న యజమానులే చెప్పారు. ఈ నిర్మాణాలు ఎందుకు కూలగొడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ బఫర్ జోన్లో ఉన్న యాక్చువల్లీ మొత్తం చెరువు పొలాలు ఉండే అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. కానీ ఇక్కడ చెరువు వచ్చిందని చెరువు వచ్చిందని ఇవన్నీ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాయి అనమాట. టీఎండి ఉన్నాయి, అవి గల్లీ ఎండీకి ఉన్నాయి, అవి కూల్చారు. ఇవన్నిటికి నోటీసులు ఇచ్చిరా? మరి ఇచ్చారు 2-3 days ముందు ఇచ్చారు. అంటే ఆ విషయం వీళ్ళందరూ తెలిసినప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఏం ఖాళీ చేయకుండా వాళ్ళు ఖాళీ చేయలేదు. వాళ్ళు ఇందాక చేశారు అక్కడ టీవీలో. అంటే ఈ కూల్చివేతలను ఏ విధంగా చూస్తున్నారు మీరు? బిల్డింగ్ మీద వచ్చి అలా కాదు, కూల్చి చేయడం కరెక్టా కాదా, ఏ విధంగా చూస్తున్నారు? నాకు తెలీదు కానీ ఇప్పుడు వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి అది కట్టించారు కదా. అది డబ్బులు ఎవరిస్తారు వాళ్ళకి? ఇప్పుడు పాపం కదా, అన్ని డబ్బులు పెట్టి కట్టించుకుంటారు కదా. ఇక్కడే ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి సార్, ఈ కూల్చివేతలను ఏ విధంగా చూస్తున్నారు? ఏముంది, జనాలకు ఉపయోగపడతాయండి, మంచిదే కదా. ఏదైనా జనాల కోసమే కదా, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. కొన్ని బాధ వేసిన ఇక్కడే ఉన్న ఇంకా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం. సార్ మీరు చెప్పండి సార్, ఏ విధంగా చూస్తున్నారు ఈ కూల్చివేతలు? మాకు తెలియదు ఇక్కడ. అంటే ఈ విధంగా కూల్చివేతలను ఏ విధంగా మంచిదా చెడా? తెలియదు ఇక్కడ ఉన్నారో తెలుస్తుంది. మీరు చెప్పండి సార్. ఇది ప్రీ ఇంటిమేషన్ ఒకవేళ ఇచ్చుంటే కనుక కరెక్ట్ అండి. ప్రీ ఇంటిమేషన్ లేకుండా కనుక ఇది చేసినట్టయితే కనుక రాంగ్ అండి. ఎందుకంటే ఓన్లీ బిజినెస్ ఐటమ్స్ మాత్రమే తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇది వచ్చి రెసిడెన్షియల్ అయిపోయింది. ఇది ఇప్పుడు రెసిడెన్షియల్కి కనీసం అట్లీస్ట్ 2 months అయినా సరే నోటీస్ ఉండాలి కంపల్సరీగా. నోటీస్ లేకుండా చేయడం మాత్రం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ నోటీస్ ఇచ్చారా మీకు? నేనైతే మేము మా అటు సైడ్ నేనైతే నాకు తెలీదు. ఒకవేళ ఇచ్చుంటే కనుక కరెక్ట్, కానీ ఇవ్వకపోతే కనుక కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రెసిడెన్షియల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడైతే ఎక్కడ కూల్చివేతలు జరగలేదు కదా. ఇప్పుడు అటువైపు ఒకటి మెస్ ఒకటి కూల్చారు కదండి. ఇప్పుడు వాళ్ళది మీరు ఇష్యూ చూసుంటారు, ఆల్రెడీ టీవీలో చూసి వచ్చాను నేను. అది కనీసం వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఓనర్ సేఫ్గా ఉన్నారు, ఈ గవర్నమెంట్ సేఫ్గానే ఉంది. తిరిగి ఇప్పుడు లీజు తీసుకున్న వాళ్ళు అనవసరంగా సఫర్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు కనీసం అట్లీస్ట్ వాళ్ళకి అసలు నోటీసే లేదు, అసలు ఇంటిమేషన్ లేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే సామానం తీసుకునే టైం కూడా అది కూడా ఇవ్వట్లేదంట. కనీసం ఒక 1 week అయినా టైం ఇచ్చి ఉంటే కనుక బాగున్నది. ఇక్కడే ఉన్న ఇంకా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఈ కూల్చివేతల్ని చూస్తున్నారు. పెద్ద మొత్తంలో జేసీబీల్ని మోహరించి ఒక భయంకరమైన వాతావరణంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పెద్దలు ఎవరే కూలకొట్టకుండా చిన్న చిన్న వాటిని మాత్రమే నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అధికారులు, ఇంత నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా స్పందించని అధికారులు లంచాల మత్తులో తూలుతూ అన్ని అనుమతులు ఇచ్చి, దీనికి సంబంధించినంత వరకు వాటర్ సప్లై ఉన్నది, కరెంట్ సప్లై ఉన్నది, మిగతా అన్నీ కూడా అంటే లీగల్గానే మేము కట్టుకున్నాము, దాదాపు ఒకటేసారి వచ్చేసి ఇది అంతా నిర్మాణాలు తప్పు అని ఇప్పుడు ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఇక్కడే ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి ఈ కూల్చివేతలను ఏ విధంగా చూస్తున్నారు? ఏం చెప్తాం అన్నది, మాకేం తెలియదు కదా. అంటే ఇప్పుడు మీది అంతా మీ ముందరనే జరుగుతుంది కదా, మంచా చెడా ఏందని? మంచి అంతే మంచి అని చెప్పలేము, ఏదంటే చెప్పలేము. మనం ఏం తెలుస్తాం? అది గవర్నమెంట్ జాగా అన్నప్పుడు గవర్నమెంట్ తీసుకుంటారు, ప్రైవేట్ అంతే ప్రైవేట్ చేసుకుంటారు. మనం ఏం చేస్తాం దానికి?
అది ఈ చెరువుల కోసమే కదా, అంటే పబ్లిక్ కోసమే కదా చేసేది. మనమేం చేయలేం కదా, అదే గవర్నమెంట్ ఇది కదా. గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ తీసుకుంటారు, ప్రైవేట్ ప్రైవేట్ చేసుకుంటారు, దానికి ఏం చేస్తాం, చేసేది. ఇక్కడే ఉన్న ఇంకొక అన్నతో మాట్లాడే చేద్దాం. చెప్పండి, అంటే ఏ విధంగా చూస్తున్నారు ఈ కూల్చివేతలు? ఇది ఒక రకంగా హైడ్రా అనేది బఫర్ జోన్లో రియల్గా ఉంటే ఓకే అండి. కాకపోతే చిన్న ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇది దీనివల్ల కొంచెం మంచిదే, కానీ పబ్లిక్కి ఇది చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, ఊర్లలో ఏదైనా ప్రాపర్టీస్ అమ్మి కొనుక్కున్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారండి. దీన్ని గవర్నమెంట్ కూడా కొంచెం సానుకూలంగా వీళ్ళకి ఏదైనా కొంచెం ఆర్థిక సహాయం అలాంటిది ఏదైనా చేసి డిమాలిటేషన్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడే ఉన్న చాలా మంది స్థానికుల అభిప్రాయం ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టేదాకా ఏ రోజు కూడా స్పందించని అధికారులు ఇప్పటికిప్పుడే నిద్రమత్తు నుంచి లేచినట్టుగా వచ్చి ఇక్కడ ఉన్న నిర్మాణాలని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా కూడా అవిటిని ధ్వంసం చేయాల్సి వస్తే వారికి నోటీసులు ఇచ్చి ఇన్ని రోజుల నుంచి ఉన్నందుకు వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాతనే ఈ నిర్మాణాలకు సంబంధించిన తొలగింపు ప్రక్రియ చేస్తే బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ బఫర్ జోన్ FTL పరిధిలో చాలా తాత్కాలికమైన నిర్మాణాలు కూడా వేసుకొని చాలా పేదవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ పేదవాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఈ నిర్మాణాలని కూడా తొలగించాల్సిందిగా పోలీస్ అధికారులు కానీ హైడ్రాకి సంబంధించిన అధికారులు కానీ క్లియర్గా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటి కూల్చివేతను కూడా పెద్ద మొత్తంలో ప్రారంభించబోతున్నారని మనకు తెలుస్తున్నది. మనం చూసినట్టయితే ఈ ఏరియా మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్కి సంబంధించినంత వరకు ఇవి అంటే తాత్కాలికమైన నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇదంతా FTL పరిధి, FTLకి సంబంధించిన బఫర్ జోన్ పరిధి. ఇదంతా మనం చూసినట్టయితే పెద్ద మొత్తంలో GHMCకి సంబంధించిన వాహనాలని కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే అండి చెరువు. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడికి సంబంధించినంత వరకు ఇక్కడెక్కడైతే నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలని తీసుకొచ్చి ఇక్కడ మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు. వీటిని మెల్లమెల్లగా చెరువులోకి పోసుకుంటూ వచ్చి FTL పరిధి ఉన్న బఫర్ జోన్ పరిధిలోకి వచ్చేసి చెరువుకు సంబంధించిన మెయిన్ సికం ల్యాండ్లు అన్నింటినీ కూడా కబ్జా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు మనం చూడొచ్చు, ఇదంతా కూడా అది మన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు. వీటిని తీసుకొచ్చి FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో పోసి దానిపై మెల్లమెల్లగా దాని తర్వాత కబ్జాలు ప్రారంభిస్తున్నట్టుగా అంటే మొదటి దశలో ఏం చేస్తారంటే కొంచెం ఈ మట్టి అంతా కూడా దీంట్లోకి తీసుకొచ్చి పోస్తారు. దాని తర్వాత దాన్ని చదును చేస్తారు. దాన్ని చదును చేసి దాని మీద తాత్కాలికమైన నిర్మాణాలు చేపడతారు. తాత్కాలికమైన నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఎవరు స్పందించకుంటే అధికారులకు కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి లేకపోతే కొన్నిసార్లు లంచాలు ఇచ్చి దాని తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్కు సంబంధించిన చెరువులకు సంబంధించిన కబ్జాలు అనేటివి పెద్ద మొత్తంలో కొనసాగుతున్నాయని మనం తెలుసుకోవచ్చు. మనం ఇంకా కూడా హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు ఏ విధంగా ధ్వంసాలకు పాల్పడుతున్నాయి మనం ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఈ తాత్కాలిక నిర్మాణం అయినప్పటికీ కూడా మొత్తం చెరువులనే చేపట్టారు. దాదాపు చెరువుకు సంబంధించిన మెయిన్ ఆయకట్టకు దగ్గర ఉన్నాం మనం. ఇదంతా కూడా కూకట్పల్లిలోని చెరువు. దాదాపు ఇక్కడ దాకా అక్రమ నిర్మాణాలు చేపట్టి రేపు పొద్దున పెద్ద మొత్తంలో నీళ్ళు వస్తే దీంట్లో నిల్వలేని పరిస్థితికి వచ్చేసింది. పరిస్థితి ఇప్పటికి కూడా ఇది కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది చెరువు పరిస్థితి. ఒకసారి ఈ చెరువును కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా FTL కానీ FTL కాదు, చెరువే. FTL అంటే దీని తర్వాత ఉండేది, బఫర్ జోన్ అంటే ఇంకా దాని తర్వాత ఉండేది. కానీ ఇక్కడ దాకా కొట్టేసారు చెరువుని మొత్తం. ఇక్కడ చూసుకునే తాత్కాలికమైన నిర్మాణాలు ఏర్పాటు చేసారు. రేపు పొద్దున వీటిని పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తారు. పర్మనెంట్ స్ట్రక్చర్ చేసి ఎవరు కూడా పర్మిషన్స్ అంటే అబ్జెక్షన్ చేయకపోతే ఇక్కడనే వీళ్ళు ఉండే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించినంత వరకు ఇంత మట్టిని కొట్టి ఇంకా కూడా చెరువులకు జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మన తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఈ చెరువుల కబ్జాకు సంబంధించినంత వరకు కానీ వాసవికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కానీ అర్బన్ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన నిర్మాణాలని కూడా కూలగొట్టాల్సిందిగా చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా FTL జోన్ పరిధి. FTL అంటే ఫుల్ లెవెల్ ట్యాంక్కి సంబంధించిన చెరువు భూమి ఇదంతా. ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నిటిని కూడా వ్యర్థాలుగా పోసి మెల్లమెల్లగా చెరువులకు కూడా జరుగుకుంటూ వచ్చి ఇంకా దారుణం ఏంటంటే ఇవన్నిటిని కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు, లేక్ వ్యూ కన్స్ట్రక్షన్స్ అని అమ్మేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇప్పటికున్న పరిస్థితి అయితే
చాలా తీవ్రంగా ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ చెరువు మొత్తం పూర్తిగా కబ్జా అయిపోయింది. ఈ చెరువుని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న బాధితులు తెలియజేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు తప్ప అందరూ కూడా ఈ సంబంధించిన నిర్మాణాల తొలగింపుని ఎంకరేజ్ చేసే విధంగానే, అంటే మంచి చర్యగానే భావిస్తున్నారు. హైదరాబాద్లోని కుక్కట్పల్లి ప్రాంతంలో మరోసారి హైడ్రా తన కూల్చివేతలతో తన బుల్డోజర్లతో విరుచుకుపడ్డట్టుగానే మనకు కనిపిస్తున్నది. తాత్కాలికంగా నిర్మాణాలను తొలగిస్తున్నప్పుడు మనం అక్కడ చూడొచ్చు, ఆ విజువల్స్ అన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలు తొలగించడం జరుగుతుంది. ఇక్కడ బాధితులు చాలా వరకు పెద్ద మొత్తంలో మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మేము ఎలాంటి ఉల్లంఘనలు చేయలేమని బాధితులు చెప్పే వర్షన్గా ఉన్నది. మనం చూడొచ్చు అక్కడ తాత్కాలిక నిర్మాణాలు మరియు భారీ పోలీస్ భద్రత మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పోలీసులకు సంబంధించిన జీప్స్ కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వెహికల్స్ కానీ ఇక్కడనే ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడే ఉన్న బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. హలో అన్న, నేను కష్టంతో ఇల్లు కట్టుకున్నానా, ఎంత మొత్తం అద్దెకరా పొలం అన్న, అందరికీ సాయం చేసుకున్నాము, ఏ ప్రాబ్లం లేదు. మేము ఇల్లు కట్టుకున్నాము, ఏ ప్రాబ్లం లేదు. మేము ఇల్లు కట్టుకున్నామన్నా, మేమైతే ఆగమవుతాము, అది రాదు, అది వేరే కాదు. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, ఏ ప్రాబ్లం అయినా మేమైతే చచ్చిపోతాం. 3 ఇల్లు ఉన్నాయి, ఈ ఇల్లు ఉంది, అది ఉంది. అప్పుడు పర్మిషన్ ఇవ్వలేరన్నా, అది ఇచ్చేది ఉంటే మాత్రం మీరు ఉరి పెట్టుకొని చచ్చిపోతామన్నా, 100% చెప్తున్నా. ఇప్పుడు రేకుల రూమ్ గులగొట్టండి, ఇది మడకని రాకుండా అన్న, లేకపోతే మేము చచ్చిపోతాం 100% చెప్తున్నా. ఇది ఇల్లు, ఇది మా అత్తగారు వాళ్ళు ఇచ్చిరన్నా, ప్రామిస్ చెప్తున్నా. ఇదంతా మా వాళ్ళదే ప్లాట్ ఇచ్చారు. ఏదో గుడిసెలు ఉంటేనేమో వెళ్ళిపోతుండేమి, ఏదో కష్టపడి ఊర్లో మొత్తం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మనం, లేకపోతే చచ్చిపోతాం మనం బయటికెళ్ళి. అమ్మతో చెప్తున్నానా, ఎవరికైనా చెప్పుకోండి, ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే, ఎవరైనా వచ్చినా సరే 100% బిల్డింగ్ మిక్కలు చచ్చిపోతాం మళ్ళా. ప్రామి చెప్తున్నా, ఇది అద్దెకరా మొత్తం మా వాళ్ళది అన్న, 100% మేము దొంగతనం చేయలేము. ఊళ్ళో పొలం అమ్ముకొని, రామోజీ ఫిలిం దగ్గర పొలం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామన్న. ఇది కానీ అది కానీ మొత్తం ఇల్లు అమ్ముకొని కట్టినాము, మేమైతే చచ్చిపోతాం. దీనికి ఏమన్నా చేసినా ఏమైనా చేసుకోండి అన్న, అమ్మతోడు చెప్తున్నా, ప్రామి చెప్తున్నా. ఈ వరకు వచ్చిరనుకో మొత్తం 5-6 మంది చచ్చిపోతామన్న, అమ్మతోడు చెప్తున్నా. ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు, గిరా ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు, అంతే చెప్తున్నానా. గదే చెప్తున్నాను, మేము ఏం దర్జనం చేయలేము, చేసుకోలేము. ఊళ్ళో పొలం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామన్నా, గదే చెప్తున్నా. మేము దర్జనం చేయలేము, ఓన్ దగ్గర అమ్ముకోలేము, చేసుకోలేము. ఇది కూడా మా అత్తగారులు ఇచ్చారు, అది కూడా ఇచ్చారు. ఆడ తీసుకున్నాం, చేసినాం, ఇల్లు కట్టుకున్నాం, గంతే. దర్జనం అయితే చేయలేము. ఆ రేకుల రూమ్ గులగొడుతారంటే మాకు సంబంధం లేదు, గది ఒక్కటి సాయం చేయరన్నా, అంతే. మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగింది? నోటీసులు ఇవ్వలేరన్నా, మాకు ఒక్క నోటీసు రాలేదు. మాకు ఈ దానికి రాలేదన్నా, అది దానికి విషయం కాదు. ఇది కూడా మా వాళ్ళది, నోటీసు రాలేదు. గూలగొట్టవద్దన్నా, దందని చెప్తున్నా అందరికి. ఇప్పుడు కూలగొడతా అని అంటురా? వద్దన్నా అని చెప్తున్నాను. కూలగొడతా అని అన్నారా? అన్నారంట, అందుకే మేము ఏడిపోస్తున్నాం, అంతే.